అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మరొక వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీతో మీ ముందుకు రావడం జరిగిందండి. మీరు చూస్తున్న ఈ ఇల్లు వెస్ట్ సౌత్ కార్నర్లో 156 గజాల ఇల్లు అండి. రెండు వైపులా కూడా రోడ్డు వస్తుంది. 2 హౌసెస్ సేల్కి వచ్చాయండి. ఒకటి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది, ఒకటి సౌత్ వెస్ట్ కార్నర్లో వస్తుందండి. ఇంటి ముందు 25 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది. ఆల్రెడీ సీసీ రోడ్ కూడా వేసిందండి, మీరు గమనించవచ్చు. డ్రైనేజ్ ఉంది, మున్సిపల్ వాటర్ లైన్ కూడా ఉందండి. నాగారంలో ఉంటుంది ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి నాగారం మెయిన్ రోడ్కి జస్ట్ 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుందండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. 26/54 డైమెన్షన్ తోటి 156 గజాలు ఇల్లు అండి. ఫ్రంట్ ఫేసింగ్ 26 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 54 ఉంటుందండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ 10 ఫీట్ వైడ్ గేట్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ గేట్ ముందు ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. అండ్ ఈవెన్ గేట్ పిల్లర్స్కి కూడా టోటల్గా జెడ్ బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారండి. లుక్ చాలా బాగుంది. ఇలా లుక్ గమనించవచ్చు, ఈ విధంగా ఉంటుంది. అండ్ గేట్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్లో టోటల్గా పీవీసీ ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ ఫ్లోరింగ్ కూడా చూసుకున్నట్టయితే టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. పార్కింగ్లో యూజ్ చేసిన వాల్ టైల్స్ కూడా గమనించవచ్చండి. చాలా ట్రెండీ వాల్ టైల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ స్టేర్స్కి కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చేసి ఎస్ఎస్ రేలింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. అండ్ స్టేర్స్ కిందనే మనకి వాష్ ఏరియా వస్తుంది. ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ప్లస్ మన ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇక్కడే ఉంటుందండి. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఉంటుందండి. నాగారం నుండి కీసరా వెళ్ళే మెయిన్ రోడ్కి జస్ట్ 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. 3 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ సెట్ బ్యాక్లో కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారండి. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ అనేది వస్తుందండి. మెయిన్ డోర్ పైన ఇచ్చిన కార్వింగ్ డిజైన్ కూడా గమనించవచ్చు, ఈ విధంగా ఉంటుంది. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుందండి. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్తో ఇవ్వడం జరిగింది, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. అండ్ అక్కడ టైల్స్ డిజైన్ కూడా మీరు గమనించవచ్చు. గెలాక్సీ గ్లాసీ డిజైన్తో టైల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది కామన్ వాష్రూమ్ అండి, ఇండియన్ టాయిలెట్తో వస్తుంది. ఇందులో ఇచ్చిన టైల్స్ కూడా గమనించవచ్చు, చాలా బాగుంటాయి. అండ్ ఇటువైపు చూసినట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. 156 గజాలు కాబట్టి ప్రతి రూమ్ కూడా మంచి సైజులో వస్తుంది. చిల్డ్రన్ బెడ్రూమ్లో ప్రొవైడ్ చేసిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి రూమ్లో కూడా విండోస్ ఇచ్చారండి. దాంతో లైటింగ్ కూడా చాలా సఫిషియెంట్ ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రాపర్టీ మనం ఏదైతే చూస్తున్నామో కార్నర్ ప్రాపర్టీ కాబట్టి మీకు ఫ్యూచర్లో కూడా ఈ లైటింగ్ ఇలానే ఉంటుందండి. సో మనకి ఇటువైపు కూడా రోడ్డే ఉంటుంది కాబట్టి లైటింగ్లో ఎలాంటి ఇష్యూ ఉండదు. ఇక్కడ ఇది లో రూఫ్ అండి. రెండు వైపులా కూడా ఓపెనింగ్ ఇచ్చారు లో రూఫ్కి. అటు మాస్టర్ బెడ్రూమ్కి ప్లస్ ఇటు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఓపెనింగ్ ఉంటుంది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్, వెస్టర్న్ టాయిలెట్తో వస్తుంది. ప్రతి వాష్రూమ్లో కూడా గీజర్ పాయింట్స్ అనేవి కామన్గా ఉంటాయండి. రెడీ టు మూవ్ కండిషన్లో ఉంది అండి. ఓన్లీ ఒక 1 వీక్ ఫైనల్ వర్క్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. సో టోటల్గా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. డీసెంట్ సైజ్లో వస్తుందండి. ఈజీగా ఒక 8 చైర్ డైనింగ్ టేబుల్ కూడా పట్టే విధంగా డైనింగ్ ఏరియా అనేది ఉంటుంది. ఇక్కడ షెల్ఫ్స్ కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇది పూజ గది అండి. ఒక 2 కూర్చొని పూజ చేసే విధంగా పూజ గది వస్తుంది.
ఆల్మోస్ట్ ప్రతి రూమ్లో కూడా విండోస్ ప్రొవైడ్ చేశారండి. న్యాచురల్ లైటింగే ఉంటుంది ఇల్లు మొత్తం. ఇది కిచెన్, సెమీ ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ సఫిషియెంట్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారండి కిచెన్లో కూడా. ప్రజెంట్ ఇంట్లో ఎలాంటి లైట్లు అనేవి ఫిట్ అవ్వలేదండి. సో మీరు చూసేది టోటల్గా కూడా న్యాచురల్ లైటింగ్ అనమాట, ఇలా వస్తుంది. అండ్ ఇటువైపు ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఏరియాలోకి డోర్ ప్రొవైడ్ చేశారండి. ఇది ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఏరియా. అండ్ ఇక్కడ వాష్ ఏరియా ఉంటుందండి. ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ వాటర్ సంప్ వస్తుందండి. ఇది వాటర్ సంపు అండ్ ఇక్కడ బోర్ ఉంటుంది. ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. టోటల్ వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీ 156 గజాలు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. వెస్ట్ సౌత్ కార్నర్ రోడ్స్ ఉంటాయి. ఇంటి ముందు 25 ఫీట్ల రోడ్ ఉంటుంది. ఆల్రెడీ సీసీ రోడ్ ఉందండి, డ్రైనేజ్ ఉంది, మున్సిపల్ వాటర్ లైన్ ఉంది. నాగారంలో ఉంటుందండి. మెయిన్ రోడ్కి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యి ఉంటుంది. ఈ హౌస్కి ఎలాంటి డాక్యుమెంట్ ఇష్యూస్ అనేవి లేవండి, ఎలాంటి హైడ్రా ఇష్యూస్ లేవు. ఎఫ్టీఎల్లో కానీ నాలా కానీ ఎలాంటి ఇష్యూస్ ఈ ప్రాపర్టీకి అనేవి లేవండి. క్లియర్ టైటిల్తో వస్తుంది. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి కేవలం 80 లక్షలు చెప్తున్నారండి. 80 lakhs చెప్తున్నారు. సో నార్మల్గా ఇక్కడ ఉండే లోకల్ ప్రైస్తో మీరు పోల్చుకున్నట్టయితే ఇది బడ్జెట్లో వచ్చే హౌసే అండి. 80 lakhs ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదండి, ఇందులో కూడా నెగోషియేషన్ అనేది ఉంటుంది. మళ్ళీ మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా సరే 80% లోన్ అనేది ఈ హౌస్కి ఇస్తారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.